స్వాగతం. ఏజే 23 వీక్షకులందరికీ కూడా ఒక మనవి, మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో ఏజే 23 ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే నా వ్యక్తిగతంగా ఉన్న స్నేహితులు కావచ్చు, వీక్షకులందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అట్లాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం కూడా మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ మేరకు శుక్రవారం రోజు కామారెడ్డిలో కురిసినటువంటి ఒక భారీ వర్షానికి కామారెడ్డి పట్టణం అతలాకుతలమైంది. ఆ వార్తా కథనాన్ని మీకు అందించబోతా ఉన్నాం. నిజానికి కామారెడ్డి పట్టణ అభివృద్ధిపై ఇటీవలే మనం మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా గతంలో ఈ కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారిని, అట్లాగే మాజీ మంత్రి షబీర్ అలీ గారిని కూడా ఇంటర్వ్యూ చేసినాం. ఈ సందర్భంగా అనేక విషయాలు ఆ ఇంటర్వ్యూ ద్వారా కామారెడ్డి ప్రజలకు అందించినాం. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి నగరం అంతా కూడా, పట్టణం అంతా కూడా అతలాకుతలమై అనేక రోడ్లు వాగులను తలపించినాయి. కామారెడ్డి ప్రజలు చాలా అస్తవ్యస్తమైనటువంటి మురికి కాలువల వల్ల ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి మురికి కాలువలు ఎట్లా ఉన్నాయి? నిజానికి కామారెడ్డి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి భారీ ఎత్తున నిధులు వచ్చినప్పటికీ కూడా, ఖర్చయినప్పటికీ కూడా పట్టణంలో ట్యాక్సుల రూపంలో, మరి పన్నుల రూపంలో కావచ్చు, ఇంటి నిర్మాణంలో విషయంలో కావచ్చు, వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఇన్ని ఖర్చయినప్పటికీ కూడా కనీసం మురికి కాలువలు కూడా సరిగ్గా నిర్మించుకోలేకపోయినామనేటువంటి పరిస్థితిని కామారెడ్డి ప్రజలు గమనిస్తా ఉన్నారు. అనేక రకాలుగా బాధపడుతున్నటువంటి కామారెడ్డి ప్రజలు మురికి కాలువల విషయంలో జరిగినటువంటి ఇబ్బందిని వాళ్ళు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు నిజాం సాగర్ రోడ్డులో ఉన్నటువంటి కాలువ రోడ్డు ఏదైతే ఉంటుందో, చిన్నపాటి వర్షానికే వాగును తలపిస్తా ఉంటుంది. ఇటీవలే ఆ రోడ్డుకు సంబంధించి నిధులు మంజూరు చేసి రోడ్డు యొక్క హైట్ ని పెంచినప్పటికీ కూడా దాదాపుగా వాగు కంటే ఎక్కువగానే, అంటే దాదాపు ఒక 5 నుంచి 6 ఫీట్ల హైట్ వరకు నీళ్లు ప్రవహిస్తుంటాయి. దాదాపు 2 గంటల పాటు జనజీవనం స్తంభించిపోతుంది, ట్రాఫిక్ నిలిచిపోతుంది. అనేక మంది ప్రాణాపాయ స్థితిలో నుంచి కూడా బయటపడ్డ పరిస్థితులు ఆ రోడ్లో చూసినాం. అయితే అందుకు కారణాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నాల కబ్జాకు గురి కావడమే ప్రధాన కారణమని నగర ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో కామారెడ్డి పట్టణానికి చెందిన నాయకులకు పెద్ద ఎత్తున ముడుపులు అందినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. ప్రజలకు సంబంధించినటువంటి ఒక నాలాను కబ్జా చేసినప్పుడు వాటిపై చర్యలు తీసుకోవాల్సిన నాయకులు ఎవరికి వాళ్ళు మరి వాటాలు పంచుకున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటి కారణంగానే ఆ ప్రాంతం అంతా కూడా మురికి కాలువలు, నీరంతా కూడా రోడ్డుపైకి వచ్చేసి దాదాపుగా నిజాం సాగర్ చౌరస్తా నుండి జీవదాన ఆసుపత్రి వరకు ఆ రోడ్ అంతా కూడా చెరువులాగా తలపిస్తూ ఉంటుంది. మరొక వైపు ప్రధానమైనటువంటి స్టేషన్ రోడ్డు కావచ్చు, అట్లాగే జయప్రకాష్ నారాయణ రోడ్డు కావచ్చు, ఈ 2 రోడ్లలో మురికి నీటి ప్రవాహం చాలా అధ్వానంగా ఉంటుంది. బంగారం షాపులు ఉన్నటువంటి, అంటే పేరుకే బంగారం షాపులు అయినప్పటికీ కూడా చిన్నపాటి వర్షానికే మురికి నీరంతా కూడా దుకాణాల్లోకి వచ్చి అక్కడి వ్యాపారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తరచూ చూస్తా ఉన్నాం. ఇవాంటి వర్షానికి దాదాపుగా షాపుల్లో దాదాపు 30 నుండి 40 షాపుల్లోకి నీరు వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్టేషన్ రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, రోడ్డుపై ఉన్న వ్యాపారులు కావచ్చు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. రోడ్డుపై వెళ్లే వారికి కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉంటుంది. దీనికి తోడుగా సుభాష్ రోడ్డు కావచ్చు, మళ్ళీ సిరిసిల్ల రోడ్లో, గతంలో సిరిసిల్ల రోడ్డులో విద్యార్థి సంఘాల నాయకులు అక్కడే ఆందోళన చేసి ఆ రోడ్డు పైన కూర్చొని బైఠాయిస్తే ఆ రోడ్డును కొంత హైట్ పెంచినప్పటికీ కూడా అటు అయ్యప్ప టెంపుల్ ఉన్నటువంటి కాలనీ కావచ్చు, బతుకమ్మ కాలనీ కావచ్చు, శ్రీరామ్ నగర్ కాలనీ గానీ, రుక్మిణికుంట కాలనీలు గానీ తరచూ నీట మునుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానమైన రోడ్లన్నీ కూడా మురికి నీటితో ప్రవహిస్తూ వాగులను తలపిస్తున్నాయి. అంటే ఇక్కడే మరి సుందరమైనటువంటి వేరే నిర్మాణాలు, అభివృద్ధి మరి గొప్పగా చెప్పుకున్న నాయకులు ఏం సమాధానం చెప్తారో తెలియదు. కానీ కామారెడ్డి ప్రజలకు వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కనీసం మురికి నీరు సాఫీగా వెళ్లిపోయే మురికి కాలువల నిర్మాణాన్ని చేపట్టలేకపోయిందనేటువంటిది వాస్తవం. ఈ మేరకు కామారెడ్డి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు రాగానే నాయకులకు, అంటే ఇట్లాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు కావచ్చు, అక్రమాలకు పాల్పడ్డ నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.